బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు. విశ్వాసం గురించి చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎవరు విశ్వాసం. కాబట్టి విశ్వాసులుగా మన జీవితంలో ఏముండాలి అని ఇప్పుడు మనం చూడబోతాం. అర్థమవుతుంది. కాబట్టి విశ్వాసులుగా మన జీవితంలో ఏముండాలి అంటే మునుపు అబ్రహాము ఏం చేస్తా ఉన్నాడు? తన కుమారుణ్ణి నీకు ఒక్కడైన కుమారుడు అనగా నీవు ప్రేమించు అంటే ఇప్పుడు నీవు ప్రేమిస్తా ఉన్నాము అంటే దేవుణ్ణి ఏం చేయట్లేదని ఆయన. ఇది అబ్రహాము జీవితంలో ఉన్న లోపం. అర్థమవుతుంది. కాబట్టి అబ్రహాము ఎవరిని ప్రేమించాలి? యాక్చువల్గా అన్ని సంవత్సరాలు ఉండి శరీరం ఉడికిపోయి ఏమాత్రం కోఆపరేట్ చేయడానికి అవకాశం లేనప్పుడు అబ్రహాంని ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. అటువంటి సందర్భంలో అబ్రహాం ఎవరిని ప్రేమిస్తా ఉన్నాడంట? కుమారుని ప్రేమించడం బైబిల్లో ఉంటుంది. నాకంటే ఎవరినైనా ప్రేమిస్తే వాడు ఏం కాడంట? కృపకు పాత్రుడు కాదు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఆ కృప నుంచి ఏమైపోతా ఉన్నాడు? వెడలిపోతా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రిగా చేయబడాలని దేవుడు ఆశపడతా ఉంటే అబ్రహాం ఏమైపోతా ఉన్నాడండి? ఆ తలంపు నుంచి, ఆ ఉద్దేశం నుంచి తొలగిపోతా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం ఇప్పుడు ఏం చేయాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు? మొదటి వచనం 2వ లైన్లో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏమైపోయాడంట? ఏం చేస్తా ఉన్నా అంటే అబ్రహాముని పరిశోధిస్తా ఉన్నాడు. ఏంటిది అబ్రహాంకి వచ్చిన పరిశోధన? ఇప్పుడు ఏంటండి? తనకు ఒక్కడైనా అల్లారుముద్దుగా ఉన్న ఏకైక కుమారుడు, ముద్దు బిడ్డను ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చేయమంటా ఉన్నాడు? ఎక్కడ? మోరియా పర్వతం మీద బలి అర్పించమన్నాడు. ఇది సందర్భం. అర్థమవుతుందా? ఇదే సందర్భం మన జీవితంలో గమనిస్తే మనం ఏం చేస్తాం? ఏంటి మన రియాక్షన్ అనేది? ఈ ఒక 5 తలంపులు, ఇప్పుడు 1:30 అన్నాడు. ఆల్రెడీ ఒక టైప్ వస్తూ ఉంది. నేను త్వరగా ముగిస్తాను. ఓకేనా? అర్థమవుతుంది. కాబట్టి ఏంటి విశ్వాసులుగా ఇటువంటి పరిశోధన సమయంలో మన జీవితంలో మనం నిలబడతా ఉన్నామా? పారిపోతా ఉన్నామా? మాకొద్దు అని వెనుకంజ వేస్తూ ఉన్నామా? నాగటి మీద చేయబెట్టి వెనుక తట్టి తిరుగువాడు పాత్రుడు కాదు. కాబట్టి ఎటువంటి అనుభవంలో మనం ఉన్నాము అని మనం పరీక్షించుకున్న వారిపై మనలో చేయిస్తాం. మొదటి తలంపుగా చూడండి. ఏంటి విశ్వాసులుగా ఏంటి? ఏ బలి అర్పించాలంట? ఆయన్ని ఏ బలి అర్పించాలంట? దహన బలి అంటే ఏంటి? దహన బలి అంటే ఏంటి అంటే ఏ అవయవుకి అవయవం విడదీసి ఆ బలిపీఠం పెట్టి తానే దాన్ని ఏం చేయాలి? దహించివేయాలి. దీన్ని దహన బలి అంటారు. అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి సొంత కుమారుని లేక పుట్టిన కుమారుని ఇటువంటి చేయాల్సి వచ్చినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి నిజంగానే పరీక్ష. అటువంటి సందర్భంలో అబ్రహాం ఏం చేస్తా వచ్చాడని త్వరగా మనం చూద్దాం. మొదటి తలంపు రండి. మొదటి తలంపు ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం మొదటి భాగం. తెల్లవారినప్పుడు అబ్రహాము, ఇది మొదటి భాగం. ఎప్పుడు లేచాడంటే అండి? తెల్లవారినప్పుడు అంటే ఏంటి? తెల్లవారినప్పుడు అంటే తెల్లవారక ముందే, ఇంకా రొద్దు పడవక ముందే, ఇంకా పెందల కడ లేచి. కాబట్టి ఈయన పెందల కాడ లేచి ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు చేయడానికి త్వరపడతా ఉన్నాడు. ఈ పదాలు జాగ్రత్తలు పొందికను మీరు గమనించాలి. పెందల కడ లేచి దేవుడు చెప్పిన కార్యం చేయడానికి అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడండి? త్వరపడతా ఉన్నాడు. ఇప్పుడు మన మొదటి తలంపు ఏంటంటే త్వరపడడు. కాబట్టి ఇప్పుడు మనం భౌతికంగా మనకు సామెత ఉంటుంది, నిదానమే ప్రధానం. ఏ విషయంలో నిదానమే ప్రధానం అండి? భౌతికంగా ఇప్పుడు మన పరీక్షా సమయానికి వచ్చినప్పుడు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి భౌతికంగా, రెండవది ఆత్మీయ. భౌతికంగా ఏంటి?
నిదానమే ప్రధానం. మరి ఆత్మీయంగా ఏంటి అంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి? త్వరపడాలని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. త్వరపడాలని జ్ఞాపకం చేయబడతాం. అందుకే ఇప్పుడు మనం జ్ఞాపకం చేయబడతా ఉన్న మాట ఏంటంటే, తెల్లవారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భౌతికంగా నిదానంగా లేకుండా త్వరపడతా ఉన్నాం అనుకోండి, లోకంలో త్వరపడతా ఉన్నాం అనుకోండి, త్వరపడడంలో ఏముంటుంది? ఖచ్చితంగా ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. నష్టానికి ఇంకో పేరేంటి? పొరపాటులు జరుగుతాయి. త్వరపడడంలో ఏముంటుంది? పొరపాటు ఉంటుంది. ఖచ్చితంగా పొరపాటు ఉంటుంది. అందుకే ఇప్పుడు మన మొదటి తరంపులో ఆత్మీయ విషయాలకు మనం ఏం చేయాలి? త్వరపడాలి. భౌతిక విషయాలకు మనం ఏం చేయాలి? నిదానించాలి. ఇలా ఉన్నాను, దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉన్నాం కదా, అవునా? ఆత్మీయంగా నిదానంగా ఉంటుంది, భౌతికంగా త్వరపడే విషయంలో మనం ఉన్నామా లేదా అనేది మనకు జ్ఞాపించాలి. అయితే ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి విషయాన్ని మనం గమనిస్తే లూకాసు వార్త 19:5 లూకాసు వార్త 19:5 ఎవరున్నారు అక్కడ? మీకు త్వరగా చెప్పాలి. జక్కయ్య. లూకాసు వార్త 19:5 ఏముందమ్మా? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు చూచి జక్కయ్య ఎవరు పిలుస్తా ఉన్నారు? దేవుడు జక్కయ్యని పిలుస్తా ఉన్నాడు. జక్కయ్య ఎక్కడున్నాడంట? చెట్టు ఎక్కున్నాడు. చెట్టు ఎక్కడం ఏం తెలియజేస్తా ఉంది చెప్పండి? చెట్టు ఎక్కుంటే ఆయన త్వరగా దిగమన్నాడు. చెట్టు ఎక్కడం ఏం తెలియజేస్తా ఉంది అంటే ఆత్మీయంగా మన యొక్క స్థితిని తెలియజేస్తాం, మన గర్వంతో ఉన్న జీవితాన్ని తెలియజేస్తాం. మన ఆత్మీయంగా ఏదో ఒక స్థితిలో మనం పైకెక్కి ఉంటాం, ఖచ్చితంగా పైకెక్కి ఉంటాం. అది గర్వం అయితే నేను డబ్బు విషయంలో, ఆస్తి అంతస్తు ఏదో ఒక విషయంలో మనం ఏముంటాం? ఎవరినైనా మౌతికంగా కూడా ఏంద్రా పైకి ఏంద్రా ఏంది ఎక్కున్నామంటాం, అవునా కదా? ఉంటారా లేదా? అయితే ఇప్పుడు అటువంటి అనుభవంలో మనం ఉన్నాం. జక్కయ్య వలె మనం కూడా ఏ విషయంలో చెట్లు ఎక్కువ ఉన్నాం? ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో ఉన్నాం? అయితే అలాంటి విషయంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాం అనుకోండి, ఏమంటాం మనం? చెట్టు ఎక్కినండి త్వరగా దిగమంటాం, నిదానంగా దిగమంటాం? ఏమంటాం? చెట్టు ఎక్కిన పైన ఏమంటామండి? కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? జక్కయ్యని ఏమని పిలుస్తా ఉన్నాడు? ఏంటి రెండు పొంతన గమనించండి. ఆత్మీయంగా భౌతికంగా మనం ఈ యాత్రా జీవితంలో బ్యాలెన్స్డ్గా వెళ్ళడం అనేది కొన్నిసార్లు అటు వెళ్ళాల్సిన జీవితం ఇటు వెళ్తా ఉంది, ఇటు వేయాల్సిన కాళ్ళు అటు పడతా ఉంది. కాబట్టి జక్కయ్యని మనకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. జక్కయ్య వైపు దేవుడు ఏం చేశాడంట? చూశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ చెట్టు ఎక్కున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, దేవుడు ఎలాంటి దేవుడు అంట? చూసేది. బైబిల్ ఈ విధంగా రాయబడుతుంది. కన్నులు కలుగు చేసిన వాడు చూడకుండా, చెవులు కలుగు చేసిన వాడు యెహోవా దృష్టికి ఏది యథార్థవంతులు బలపరచుటకు యెహోవా దృష్టి. కాబట్టి మీరు ఆ మధ్యాహ్న కాల సమయంలో ఎలా స్థితిలో ఉన్నప్పటికీ కూడా యెహోవా కన్నుకు మరుగైంది ఏది లేదు. బహు తేటగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కనబడతా ఉంది, చూస్తా ఉన్న దేవుడి మధ్యాహ్న కాల సమయం ఏం చేస్తా ఉన్నాడు? పిలుస్తా ఉన్నాడు. ఏమని? త్వరగా దిగుము అని. త్వరగా దిగుమని అబ్రహాముకి ఇస్తా ఉన్న పిలుపులో జక్కయ్య ఏం చేస్తా ఉన్నాడు? స్పందిస్తా ఉన్నాడా లేదా? స్పందించాడా లేదా? చూడండి అండి 6వ వచనం. అతడు త్వరగా దిగి మాట మన జీవితంలో చాలా లోతైన అనుభవంలో ఉన్నమాట. జక్కయ్య అనుభవంలో ఏముందంట? త్వరగా దిగాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఈ మధ్యాహ్న కాల సమయం తెలియజేయబడిన మాట ఏంటంటే త్వరగా దిగు. దిగడం ద్వారా ఏముంది? ఏం సాధించుకున్నాడు అబ్రహాము అంటే అక్కడే రాయబడింది 5వ వచనం చివరి మాట, నేడు నేను. ఎంత అద్భుతమైన మాట కదా! ఏం తెలియజేస్తా ఉంది? నేడు నేను నీ ఇంట ఉండాల్సింది అంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం అబ్రహాం జక్కయ్య పట్ల ఎప్పుడో దేవుడు నిర్ణయించున్నాడు. అది ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడికి అవకాశం ఇస్తా ఉన్నాడు. నన్ను బలపరచమని ఏందే నేను సమస్తమును చేయగలను. అది త్వరగా స్పందించాడు కాబట్టి దేవుని సంకల్పం నెరవేరింది. భౌతికంగా తనకు చేకూరు లబ్ధి ఏంటి?
చూడండి ఏం జరిగిందో. సరే చూడండి 9వ వచనం. ఇతడును అబ్రహాము నేడు ఎంత గొప్ప ఆశీర్వాదమో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదమో జ్ఞాపకం చేసుకుంటారు. ఏమొచ్చిందంట అబ్రహాం జక్కయ్య జీవితంలో? నేడు దేవుడు తన ఇంట్లో ప్రవేశిస్తా వచ్చాడు మొదటి. రెండవది అబ్రహాంకి ఏమొచ్చింది? అబ్రహాంకి రక్షణ వచ్చిందా? ఇతడును అబ్రహాం కుమారుడు దేవుని కుమారుడు అయిపోయాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ మాటలు నేడు నేడు అనే పదం ఈ మధ్యాహ్న కాలంలో నీ త్వరితగతిని జీవితాన్ని తెలియజేస్తాం. అర్థమైంది? ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ, నేడే రక్షణ. ఈ మధ్యాహ్న కాలంలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా యేసు ప్రభువు అంటే తెలియక, యేసు ప్రభువు అంటే ఎవరికో దేవుడు అనుకున్నారు, నాకు కాదు అని త్రోసివేస్తారు, యేసు ప్రభువుని నెట్టివేస్తే, మనం ఉదయకాల సమయంలో ఆరాధన చూసినప్పుడు మాటల ద్వారా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఉచ్చారణలు ఇటువంటి కలిగి వ్యర్థమైన జీవితంలో ఉంటే పాపాలు నీ మీద ఏలుబడి చేయడమే కాదు, నీ పాపాలు నీ మీద ఏం చేస్తూ ఉన్నాయంట? సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సాక్ష్యం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోండి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడి వృత్తిలో నుండి ఆయన లేపడని హృదయం విశ్వసించి నీకేం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. మన పాపను క్షమించడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సిద్ధ మనసు కలిగిన వాడు. మన పాపను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి జక్కయ్య పవిత్రుడవుతూ వచ్చాడు. తన జీవితం మార్చబడతా వచ్చింది. అబ్రహాము కుమారుడుగా చేర్చబడతాడు. తనని అందరూ అంగీకరించినట్టుగా ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు, ఆత్మచేత అందరూ నడిపింపబడతారు, వారందరూ దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి నువ్వు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న, ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో త్వరగా దిగించబడితే, నువ్వు దేవుని స్వరానికి నువ్వు స్పందించగలిగితే నీవు కూడా ఎవరివంట? అబ్రహాము కుమారుడివే. నేడు నీ ఇంటికి ఏమొచ్చిందంట? ఉందా ఈ జీవితంలో? నువ్వు రక్షణ పొందావా? నీ కుటుంబం రక్షణ పొందిందా? ఒక తల్లిగా, తండ్రిగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు, మంచిదే. నీ కుటుంబం సంగతి ఏంటి? నీ కుటుంబం సంగతి ఏంటి? ఉందా నీ కుటుంబంలో రక్షణ? నీ కుటుంబానికి రక్షణ ఉందా? ఒకవేళ ఈ లోకాన్ని విడిస్తే నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? ధనవంతుడు మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నా, ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం లక్ష్య పెట్టలేదండి. తన కుటుంబానికి విషయమే లక్ష్య పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళి యాతన పడతా ఉన్నాడు? కేకలు వేస్తాం. కాబట్టి అక్కడే రాయబడుతుంది, పరతాళం ఎలాంటిదంట? యాతనకరమైన స్థలం, వేదనకరమైన స్థలం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు త్వరగా స్పందించు. నీవు త్వరగా దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని పిలుపుకు నువ్వు స్పందించగలిగితే దేవుడు మొట్టమొదటి కనుక ఇస్తా ఉన్నది ఏంటంటే నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. రెండోది ఏంటి? నీ కుమారుడుగా దేవుడు స్వీకరించడానికి ఇష్టపడతాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారును ఉందా ఇటువంటి గొప్ప విశ్వాసం నీ జీవితంలో. 1 పేతురు 5 రాస్తాడు కదా, విశ్వాసం ఎలాంటిదంట? అమూల్యమైన విశ్వాసం. కాబట్టి ఈ అమూల్యమైన విశ్వాసం దేవుడి జీవితంలో ఉంటే, విశ్వాసిగా మన జీవితంలో ఉండవలసిన మొదటి లక్ష్యం ఏంటి? నేను ముగిచేస్తా ఉన్నా మొదటి ఏంటిది? ఏం చేయాలి మన జీవితంలో? పెందల కడ లేచే అనుభవం ఉండాలి. ఈ పెందల కడ లేవడం అని ఏం తెలియజేస్తా ఉందండి? ఏం తెలియజేస్తా ఉంది? త్వరపడటం. ఏ విషయంలో మనం త్వరపడాలి? ఆత్మీయ విషయంలో మనం త్వరపడాలి. భౌతిక విషయంలో ఎలా ఉండాలి? నిదానించు. ఇది మొదటి తరం. అర్థమైందా? రెండో విషయాన్ని మనం వద్దాం. 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గంత కట్టి పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకు వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తను చెప్పిన చోటికి వెళ్తా ఉన్నాడా? వెళ్ళాడా? వెళ్ళెను అంటే అయిపోయిందా లేదా కార్యం? అంటే ఆ కార్యానికి దేవుడు చెప్పిన మాటకు అబ్రహాం ఏం చూయిస్తా ఉన్నాడండి? విధేయత, లోబడడం చూయిస్తా ఉన్నాడు. రెండవ తలంపులో కాబట్టి మనం కూడా దేవుడు చెప్పిన మాటకు, దేవుడు ఇస్తా ఉన్న ఆజ్ఞలకు, దేవుడు చెప్తా ఉన్న ఆ ఆజ్ఞలకు మనం స్పందిస్తా ఉన్నామా? అసలు విధేయత చూపుతా ఉన్నామా? లోబడతా ఉన్నామా? అయితే చూడండి, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను.
12వ అధ్యాయం 1వ వచనం. ఎవరు ఈ వ్యక్తి? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఎవరుంటారు అక్కడ? 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల దగ్గర నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు. ఎవరు చెప్తా ఉన్నాడు ఈ మాట? దేవుడే ఎవరితో చెప్తా ఉన్నాడు? ఎవరెక్కడ ఏం చేయమంటా ఉన్నాడు? లేచి దేశం అంటే మొట్టమొదటి, రెండోది ఏంటి? బంధువులు, మూడోది ఏంటి? ఏం చేయాలంట? బయలుదేరి చూపించు దేశం అంటా ఉన్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళమంటా ఉన్నాడు? చెప్తా ఉన్నాడా? గమ్యం ఉందా అక్కడ? కానీ గమ్యం లేకుండా ఎలా వెళ్తారు? అందుకే మనం ఏంటి విశ్వాసం అంటే 11:1 విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. కాబట్టి అబ్రహాం, అందుకే అబ్రహాం దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. వల్ల అబ్రహాం ఏమైపోతా వచ్చాడు? విశ్వాసులకు కారణం. అంటే ఇది చిన్న విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా వహిస్తా ఉన్నాడు చూడండి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో విధేయత అనేది మన జీవితంలో ఏంటంటే ప్రాముఖ్యము. అందుకే మనం చూస్తాం, అబ్రహాంకి గమ్యం తెలియకపోయినా, అందరూ విడవాల్సి వచ్చినా, అందరూ తనను విడిచి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం ఏం చేయబడతా ఉన్నాడండి? దేవుని మాటకు లోబడతా ఉన్నాడు. అంతేకాదు అబ్రహాం లోబడమే కాదు, మొదటి అబ్రహాం లోబడ్డ వ్యక్తి. రెండో వ్యక్తిని ఎవరు జ్ఞాపకం చేద్దాం? చెప్పండి మీకు ఎవరు కొత్త నిబంధనలో మనకు మాదిరి ఎవరు లోబడ్డంలో? ఎవరు? సాక్షాత్తు యేసు ప్రభువే మనకు మాదిరి. చూడండి ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారము మనుషులుగా కనబడకపోతే ఏం రాదు మనకి? ఏం రాదు అంటే ఆయన శరీరాన్ని ధరించకపోతే ఎలా ఉంటాడు? ఆత్మగా ఉంటాడు. కాబట్టి మనం ఆయన ఖచ్చితంగా ఏం ధరించాలి? శరీరాన్ని ధరించాలి. కానీ ఆకారమును మనకు ఎలా కనబడతా ఉన్నాడంట? మనుషుడిగా కనపడ్డాడంట. తర్వాత ఏం జరిగిందంట? మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఏం చూపెట్టాడంట? విధేయత చూపుతా వచ్చా, తన్ను తాను ఏం చేస్తా వచ్చాడంట? చూడండి, దేవాది దేవుడు మహత్తగల మాట చేత సమస్తను సృష్టించి నిర్వహిస్తా ఉన్న దేవుడు. అంతేకాదు మన నిర్మాణకుడు, పోషకుడు, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడు, సర్వాధికారి ఆయన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మధ్యాహ్న కాల సమయంలో శరీరాన్ని ధరించాడు, తను తాను తగ్గించుకున్నాడు, విధేయత లోబడతా ఉన్నాడు. కాబట్టి దేవునికే ఇక్కడ చూడండి మాట ఏంటంటే విధేయత చూపిన వాడే. కానీ తర్వాత ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. కర్తకి సహాయం చేయండి. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను ఏం చేశాడంట? చూపినవాడు కాదు, ఏం చేశాడండి? ఇక్కడ నేర్చుకున్నాడు. విధేయత ఏంటిదంట? రోజు అభ్యాసం చేసేది, నేర్చుకునేది. దేవునికే విధేయత నేర్చుకోవడం అవసరమైతే సామాన్యంగా మనం ఎవరమంట? పురుగు వంటి యాకోబు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం గల మనల్ని ఇంకా మనం ఎలా ఉండాలి విధేయత విషయంలో? అందుకే మనం రాస్తాం కదా, దేవుడు తగిన సమయం ముందు మనం హెచ్చించినట్లు ఆయన ఏంటంటే బలిష్టమైన చేతుల కింద మనం ఏమై ఉండాలంటే దీన మనసులో. ఇటువంటి దీన మనసులు ఇంకో చోట రాయబడతాది, ఇంకనూ దీన మనసుని వస్త్రమును వారు ధరించుకున్నారు అని అంటారు. అర్థమవుతుంది, బైబిల్ రాయబడతారు. ఈ లోబడటానికి వ్యతిరేకం ఏంటి? గర్వం. అంతేనా? బైబిల్ రాయబడితే నీ గర్వాన్ని చూసి ఆయన చాటున ఏడుస్తా ఉన్నాడు. గర్వంతో నటించే వారిని అణుచుకు దేవుడు శక్తిమంతుడు అని రాయబడతాడు. ఓ ప్రియమైన వాళ్ళ, ఈ మధ్యాహ్న కాలసేపు లోబడతా ఉన్నావా? విధేయత చూపుతా ఉన్నావా? నీ పైన వారికి, దేవుని వాక్యానికి, నీకు నీ పైన ఏర్పరచబడ్డ నాయకులకు, వాక్యానికి లోబడతా ఉన్నావా? విధేయత చూపుతా ఉన్నావా? లేదా విధేయత నేర్చుకోవడం దేవునికే అవసరమైతే మన జీవితంలో ఎలా ఉన్నాం? దానికి ప్రతిగా ఈ లోకంలో గర్వంతో నడుస్తాం. చిన్న కుమారుడు పెద్ద కుమారుడు కథలో మనం చూస్తాం. దాని పెద్ద కుమారుడు ఏం చెప్తాడంట? ఈ నీ కుమారుడు రాగానే నువ్వేం చేస్తా ఉన్నావు? ఇందు చేస్తా ఉన్నా. అర్థమైంది? నాకు ఏం లేదు,
ఒక గొర్రెనైనా ఇవ్వలేదు అని తండ్రి మీద ఏం చేస్తా ఉన్నాడంట? నేరస్థాపన చేస్తా ఉన్నాడు. అటువంటి నా తమ్ముడు అని చెప్పడానికి ఇష్టపడని కఠిన హృదయం కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. కఠిన హృదయం కలిగిన వాడుగా ఉంటాం. ఈమెను వాళ్ళని మధ్యాహ్న కాల సమయంలో గర్వంతో ఉన్నావా? ఏ విషయంలో మనం అలా ఉంటా ఉన్నాం? విధేయత ఏ విషయంలో తప్పిపోతా ఉన్నాం? ఇంకో వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తాం. హాగర్ విషయమే జ్ఞాపకం చేస్తాం. హాగర్ ఏం చేయబోతా ఉంది? ఏం చేస్తా ఉంది హాగర్? యజమానురాల దగ్గర నుంచి పారిపోతాం. కఠినమైన శ్రమలు, బాధలు, బలహీనతలు, దుఃఖం, వేదన, యాతనకరమైన మనం నిలవలేని సందర్భాల్లో మనం ఏం చేస్తా ఉన్నా? అబ్రహాము వలె గురి తెలియకపోయినా దేవుని మాటకు విధేయత లోబడి సాగిపోతా ఉన్నామా? హాగర్ వలె ఏం చేస్తా ఉన్నాం? పారిపోతా ఉన్నామా? విశ్వాస యాత్ర జీవితంలో పారిపోతే నీ గమ్యం ఏంటి? పెద్ద కుమారుడు విషయంలో మనం గమనిస్తే పెద్ద కుమారుడు ఎంత తండ్రి దగ్గరే ఉన్నాడు. బైబిల్ రాయి నాకున్నవన్నీ నీవే అని తండ్రి చెప్తా ఉంటే అతను ఏం చేస్తా ఉన్నాడు? నాకు ఒక మేక పిల్లను ఇవ్వలేదే అని తిని లోకం మీద ఆశ తండ్రి దగ్గర ఉంటూ, తండ్రి చేసింది చూస్తూ, తండ్రి దగ్గర ఉంటూ, తండ్రి దగ్గర ఏమీ కూడా నేర్చుకోకుండా అన్నీ పోగొట్టుకుంటా ఉన్నాడు. చిన్న కుమారుడు కథలో పెద్ద కుమారుడు విశేషంగా తన జీవితం అసంపూర్ణంగా ముగించబడతా ఉంది. బైబిల్లో ఉంటది, కార్యారంభం కంటే కార్యాంతము, కార్యం ఎంతో చక్కగా ఆరంభిస్తా వచ్చాడు పెద్ద కుమారుడు, కానీ అంతం ఎలా ఉంది? ఎంతో విషాదంగా ముగించబడతాము. కాబట్టి ఈ లోకంలో నేను 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 అనే తలంపు కలిగిన పెద్ద కుమారుడు జీవితంలో చిన్న కుమారుడు ఏమంటా ఉన్నాడు? తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేసి ఇక మీద నీ కుమారుడు అనిపించుకుంటే నేను యోగ్యుడిని కాను అని యోగ్యతను అక్కడ ఎత్తి చూపుతా ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో రెండవ తరంగా లోపడతా ఉన్నావా? సుంకరి వలె పెద్ద చిన్న కుమారుడు హృదయం విరిగింది. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఉంటుంది, సిద్ధపరిచిన మాటలు నోట పెట్టుకొని తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడు. పెద్ద కుమారుడు నోటి నుంచి వస్తా ఉన్న మాటల ద్వారా తాను తప్పిపోవడానికి తన బైబిల్లో ఉంటుంది కదా, హృదయంలో నిండిదాన్ని బట్టి మాటలు మనం ఉంటాయి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉన్నావు? విధేయత చూపుతా ఉన్నావా? ఇంకా కఠినంగానే మర్చిపడతా ఉన్నావా? పరిస్థితులను బట్టి కఠినపరచబడతా ఉన్నావా? ఇంకా నాకేమి ఇంతే నా జీవితం అనుకుని దుఃఖపడతా ఉన్నావా? ఏతన పడతా ఉన్నా, జీవితం మారదేమో, నా పిల్లల పరిస్థితి ఏదే అని దుఃఖపడతా ఉన్నావా? అయితే మొట్టమొదటి నీవు నీ కుటుంబ పరిస్థితి మారాలి అంటే ఏం చేయాలి? దేవుని మాటకు మనం ఏం చేయబడాలి? లోబడాలి. లోబడిన వారికి ఎగ్జాంపుల్స్ ఎవరండి? అబ్రహాం, సాక్షాత్తు యేసు ప్రభు వారే. అలా లోబడకుండా పారిపోతా ఉన్నావా? పారిపోయి అబ్రహాం దేవుడు చెప్తాడు ఆగరు దేవుని వెళ్ళి నీ దాసురాల కింద లోబడి అడిగిమడిగి ఉండమని చెప్తాను. ఎక్కడికి వెళ్తాం? బైబిల్లో ఉంటుంది, తిరిగి రానుద్దేశించిన ఎడలా నా దగ్గరికే రావాలి. ఎక్కడికి వెళ్తాం? నీ ఆసక్తి, నీ ఆయుష్ నుండి కాలం నీ ఇష్టానుసారం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. ఈ మందిరం కాదు, ఇంకో మందిరం కాదు, ఇంకో చోటుకు వెళ్ళాలని అనుకుంటా ఉన్నావేమో. కానీ తిరిగి రానుద్దేశిస్తే ఎక్కడికి రావాలి? ఖచ్చితంగా ఈ తలంపు, నిజమైన ఆలోచన, నిజమైన సహవాసం వైపు నీ అడుగులు వేయాలి అని ప్రేమతో నీకు మనం చేస్తాం. రెండో తలంపు నేను ముగిచేస్తా ఉన్నా. ఎలా ఉన్నావు? దేవుడి పని చేయడానికి ఆసక్తి ఉందా? లోబడతా ఉన్నావా? విధేయత చూపుతా ఉన్నావా? లేక పారిపోతా ఉన్నావా? ఇది రెండో తలంపు. మొదటి తలంపు ఏంటండి? త్వరగా లేచే అనుభవం మన జీవితంలో లేకపోతే మనం బైబిల్లో రాదు కుటుంబాలు ఏమైపోతా ఉన్నాయంట? నాశనం అయిపోతా ఉన్నాయంట. ఈమెను వాళ్ళు నువ్వు నీ కుటుంబం రక్షించబడలేకపోవడానికి కారణం నీవేనేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తావు. నువ్వు ఎక్కడున్నావు? నీ పిల్లలు, నీ సంతతి ఎక్కడుంది? దాని విషయంలో మనం కలిగినాం. లోకంలో అనేక మంది యేసుప్రభు అంటే తెలియక, రక్షణ లేక అనేకులు నాశనాన్ని చోగాడుతూ ఉన్నారు. యూదాపత్రికలో మనం చూస్తాం, అగ్నిలో లాగినట్టు కొందరినైనా ఈ సంవత్సరంలో మనం లాగడానికి ఇష్టపడాలి. అటువంటి అనుభవం నీకు లేక సోమరి వల్లే మనం చూస్తాం. యోనా విషయంలో మనం చూస్తాం. యోనా తొందరపడ్డాడండి. అలసత్వం ప్రదర్శిస్తూ వచ్చు, ఎంతో గొప్ప నష్టానికి కారణమవుతా వచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా తొందరపడకపోతే యోనా వలె గొప్ప నష్టాన్ని చూడక తప్పదు. ఇది మొదటి తరం. రెండో తరం ఏంటండి? లోబడే తరం. మూడో మాట చూద్దామా? మూడో మాట చూడండి, 3వ అధ్యాయం 22:3. మూడో మాట ఏంటంటే అబ్రహాము లేచి వెళ్ళను. ఏంది మూడో తలంపు ఏం చేస్తా ఉంది అంటే ఎవరిని అర్పించాలండి? ఎవరిని? సొంత కుమారుని అర్పించాలని. అబ్రహాంకు ఒక్కడే కుమారుడా? శారా కుమారుడు కాదా? శారా చెప్తే ఏం జరుగుతుంది?
సరే ఎలియాజర్కి చెప్తే ఏముంటుంది? దాని ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు. నా 3వ తలంపు ఏంటంటే దేవుడు చెప్తా ఉన్న మాట, దేవుడు మనల్ని తాగుతా ఉన్నప్పుడు వాక్య రూపంగా ఒక పలాంటి పని చేయమని దేవుడు మనకు సెలవిస్తా ఉన్నప్పుడు అబ్రహాం ఎవరన్నా సంప్రదించాడా? సంప్రదించితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఖచ్చితంగా చాలా ఉంటుంది. ఏమంటే అదే ఇంకా మనం దాని గురించి మాట్లాడాలి, అర్థమవుతుంది. కాబట్టి అక్కడ మనం చూద్దాం, మాట చూడండి. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచ్చింది. స్పీడ్గా చెప్పాలి. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచ్చింది. గల్తీ 1:16. అనుగ్రహించినప్పుడు మనుష్యులతో నేను సంప్రదింప. మనుష్యులని కింద రాశారు. ఎవరు వాళ్ళకి? మనుషులు అంటే ఎవరంట? ఒకటేసి రాశారు. ఎవరంట? రక్త సంబంధులు లేదా రక్త మాంసములు గలవారు. రక్త మాంసములు గలవారిని సంప్రదిస్తే ఏం జరుగుతుందంట? ఆటంకమే జరుగుతుంది. అంతేకాదు, ఇంకో వ్యక్తిని మనం జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 వచ్చింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 వచ్చింది. ఏంటంటే అంతకుముందు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అని 17 వచ్చింది. సీమోను బర్బయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీ సంగతులు బయలుపరిస్తే గాని నరుడు నీకు బయలుపరచలేదు. ఏంటంట? ఒక విషయాన్ని ఎవరు బయలుపరుస్తారంట? దేవుడే బయలుపరుస్తాడు. ఎవరు బయలుపరచలేరంట? నరులు అని అక్కడ రాసిన మాట ఏంటి? రక్త మాంసములు. కాబట్టి రెండో తరం 3వ తరంలో నేను ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే ఎవరినంట? రక్త మాంసములు మనకి ఏం చేయమంట? పేతురు చెప్తా ఉన్నాడు. ఏమని? 17వ వచనంలో మరలా చదువు. సీమోను బర్బయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకు సంగతులు బయలుపరచలేదు గాని. కాబట్టి పరలోకమున సంగతులు దేవుడే బయలుపరిచాడు కానీ రక్త మాంసం బయలుపరచలేదు. కాబట్టి రక్త మాంసాలు ఏం కలిగిస్తాయంటే మన పనులకి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి రక్త మాంసాన్ని భౌతికంగా ఏం చేయకూడదు? సంప్రదించిన ఆత్మీయంగా ఆత్మిక విషయాలు మనం ఏం చేయకూడదు? సంప్రదించాల్సిన అవసరం లేదు అనేది. సంప్రదిస్తే ఏం జరిగింది? దేవుని కార్యం జరిగేదా? జరగకపోతే అబ్రహాము విశ్వాసులు తండ్రి అయ్యేవాడా? దేవుడు సంకల్పించిన ఉద్దేశం నెరవేరేదా? ఇది 3వ తరం. 3వ తరం ఏంటంటే దేవుడు మనకి ఇస్తా ఉన్న ఆజ్ఞను మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. నెరవేర్చే క్రమంలో మనం ఎవరిని సంప్రదించడానికి ఇష్టపడకూడదండి? మనుష్యులు లేదా రక్త మాంసములు కలిగిన వారిని సంప్రదించాల్సిన అవసరం లేదు అని. 4వ తరం చూద్దాం స్పష్టంగా. 4వ తరం ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. లేచి చివరి మాట వెళ్ళెను. అంతేనా? లేచాడు. విన్న చోట నుంచి, దేవుడి స్వరం విన్న చోట నుంచి ఏం చేశాడు? లేచాడు. గమ్యానికి ఏం చేరాడు? గమ్యానికి చేరాడు. ఆది నుంచి అంతం వరకు ఉన్నాడు. దేవుని మాట శ్రద్ధగా చేయడానికి, తూచాలు తప్పకుండా పాటించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ వెళ్ళే క్రమంలో తర్వాత వచ్చిన 24వ వచ్చిన 22:4 మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూశాడు. ఏ చోటు అంట? గమ్యస్థానాన్ని చూస్తా వచ్చాడు. ఓ ప్రియమైన వారు, గమ్యం చేరడానికి ఎన్ని రోజులు పట్టిందంట? చూడడానికి 3. ఈ 3 ఏం తెలియజేస్తా ఉంది అంటే క్రియను తెలియజేస్తా ఉంది. ఏం తెలియజేస్తా ఉంది? 3 అనే మాట క్రియ. ఈ క్రియ అంటే ఏంటి అంటే మన విశ్వాసాన్ని తెలియజేస్తారు. ఈ క్రియలు ఎలా ఉంటాయి అంటే చూడండి, నిర్గమకాండం లేదా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన, లేదా 2వ అధ్యాయం 17 వచ్చిన చదవండి. అలాగే విశ్వాసం క్రియలు అయితే గుంటిగా ఉంది, మృతమైనది. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే అది ఏమైపోయిందంట? మృతమవుతుంది. 2వ 19వ వచ్చిన. దేవుడే అని నీవు నమ్ముచున్నావు. అలాగే మాట మంచిదే. దెయ్యాలు కూడా నమ్ముతా ఉన్నాయంట.
తర్వాత వ్యర్థుడా వ్యర్థుడా క్రియలేని విశ్వాసం నిష్ఫలమని. మొదటిది క్రియలు లేని విశ్వాసం ఏంటి? నిష్ఫలమైనది. మొదటిది ఏంటి? మృతం. రెండవది ఏంటి? నిష్ఫలం. నిష్ఫలం. మూడవది చూడండి 22వ వచనం, విశ్వాసము అని అతని 16వ వచనం, 2:16. మీలో ఎవడైనా శరీరముకు కావాల్సిన వాటిని ఇయ్యక కాక సమాధానంగా వెల్లుడి. చివరి మాట క్రియలు లేని విశ్వాసము మృతము. 3 మాటలు వచ్చాయి. కాబట్టి మన జీవితంలో విశ్వాసంతో పాటు ఏముండాలంట? క్రియలు ఉన్నాయి. క్రియలు లేకుండా కొంతమంది చెప్తారు. చూడండి ఇప్పుడు చదవండి 2వ అధ్యాయం 14వ వచనం. క్రియలు లేనప్పుడు ఎవడైనాను విశ్వాసం కలదని చెప్పినేడరా ఏం ప్రయోజనం? ఇప్పుడు చూడండి విశ్వాసం అతను రక్షిస్తుందా? రెండోది సహోదరి దిగంబరుడై ఉండగా వాడికి దిగంబరుడైనప్పుడు భోజనం లేనప్పుడు ఇయ్యక ఈ వ్యర్థమైన మాటలు చూడండి. వాడి భోజనం లేదు, బట్టలు లేదు. జనం ఏం చెప్తా ఉన్నారంట? పో పో సమాధానంతో పో అంటారు. వ్యర్థమైన మాటలు చెప్తా ఉన్నారంట. తర్వాత చలి కాచుకో, తృప్తి పొందు అని ఎవరు చెప్తా ఉన్నారంట? ఎవరు చెప్తా ఉన్నారంట? విశ్వాసం చెప్తా ఉన్నారంట. విశ్వాసం చెప్తా ఉన్నారంట. సంతోషంగా ఉండు, చలి కాచుకో, ఆరోగ్యంగా ఉండు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనం వెళ్తారు కొంతమంది. ఎలా వెళ్తాం? ఒట్టి చేతులతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు దేవుడు కూడా సమరస్త్రీ, మంచి సమరయుడి కథలో మనం చూస్తాం. దేవుడు ఏం చూశాడంటే అక్కడ 17వ వచనం, పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ వివేచన, అన్ని పూర్ణాలుగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంపూర్ణమైన ప్రేమ మంచి సమరయుడు అయిన యేసు ప్రభువు వారు చూపితే నువ్వేం చేస్తా ఉన్నావు? క్రియలు లేని విశ్వాసాన్ని చూపుతా ఉన్నావు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 అనే సంఖ్య విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా, మరి ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉంది నీ విశ్వాసం? క్రియలు కలిగి ఉందా? క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతము, నిష్ప్రయోజనము. ఇంకా ఇంకో మాట ఉంటారు. ఇంకోటి ఏంటండి? నిష్ఫలం. 3 మాటలు మరి. అయితే ఏంటి? క్రియలు కలిగిన విశ్వాసం అంటే అది ఎలా ఉంటుంది? 22వ వచనం కూడి కార్యసిద్ధి కలుగజేసినట్టుగా పరిపూర్ణమైన విశ్వాసం మన జీవితంలో ఉందా? ఈ పరిపూర్ణమైన విశ్వాసం వ్యర్థంగా ఈ లోకంలో వట్టి మాటలు వల్లిస్తూ ఈ లోకంలో విశ్వాసంగా చలామణి అవుతా ఉన్నావా? పూర్ణమైన విశ్వాసంతో ఈ లోకంలో జీవించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. 3వ మాట 4వ తలంపు ముగిచేస్తా ఉన్నా, చివరి తలంపు వచ్చేస్తా ఉన్నా. 4వ తలంపు ఏంటండి? ఏమున్నారు మన జీవితంలో? 3 అనే సంఖ్య దేన్ని తెలియజేస్తా ఉంది? క్రియలు కలిగిన విశ్వాసం మన జీవితంలో ఉండాలి. క్రియలు కలిగిన విశ్వాసం ఉంటే అది పరిపూర్ణమైన విశ్వాసం. లేకుండా అంటే మృతము, నిష్ఫలము. 3వది ఏంటి? వ్యర్థం. మృతము, నిష్ఫలము, వ్యర్థం. కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసం కలిగి మనం ఈ లోకంలో జీవించాలని ప్రేమపూర్వకంగా మనం చేయబడుతున్నాం. చివరి తరం చూద్దామా? 22వ అధ్యాయం 3వ వచనం. లేచి దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడంట? తన చోటికి వెళ్ళెను. మొదటిది 22వ అధ్యాయం 4వ వచనం చదవండి. కన్నులెత్తి దూరం నుండి ఎక్కడ చూశాడంట? ఆ చోటు గుర్తుపెట్టుకోండి. మొదటి మాట 22:9వ వచనం. వారిద్దరు కూడి వెళ్ళి వచ్చి అబ్రహాం 9వ వచనం తనతో చెప్పిన చోటు ఎక్కడంట? తనతో చెప్పిన చోటుకు వచ్చారు. ప్రియమైన వాళ్ళని గమనించండి. ఏంటంట? ఆ చోటు, తనతో చెప్పిన చోటుకు అబ్రహాం వస్తా వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతా వచ్చింది ఈ కథలో? ఏం జరుగుతా వచ్చిందండి? అబ్రహాం సిద్ధపడతా వచ్చాడు. తన కుమారు బలిపీఠం మీద ఏం చేశాడు? చేతులు కాళ్ళు కట్టి బంధించేశాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? కత్తి లేపుతా ఉన్నాడు. ఇంకా కత్తి ఏం జరుగుతుంది? కొన్ని సెకండ్స్ లో. అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అబ్రహాం? దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అబ్రహామా కేకలు వేసి ఏం చేయొద్దంట? ఏం చేయొద్దు, చేయవేయద్దు. ఏంటంటే ఇందువలన నీవు నాకు భయపడుతున్నావని. నువ్వేం చేయాలంట? చూడండి అన్నమాట. 13వ వచనం 22:13. పగలో కమ్ములు తగులుకొని ఉన్న
పొటేలు వెనుక తట్టున కనబడెను. చాలు. పొటేలు ఎక్కడుందంట? ఎక్కడుందంట? అబ్రహాం వెనకే ఉంది. ఎక్కడుందంట? అబ్రహామును ఈ మాట చాలా గంభీరమైన మాట. కొన్నిసార్లు దేవుడు చెప్పిన చోటుకి మనం వెళ్ళకపోవడానికి కారణాన్ని బట్టి మన జీవితంలో ఏం చూడలేకపోతా ఉన్నా, ఏం ఎంత ఆశ్చర్యకారణం చూడండి. ఒక్కగానొక్క కుమారుని చంపేయాల్సిన తరుణం వచ్చినప్పుడు వెనక్కి తిరిగితే ఏముందంట? దేవుడు ఏం చేశాడు? తన కోసం సిద్ధపరిచాడు. కింద మాట చదువున్నా ఇప్పుడే ఆ మాట 13 13 వచ్చిన వెనక తట్టు ఏముందంట? పొటేలు ఉంది. పొటేలు ఏం చేశాడంటే తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా ఏం కనబడతా ఉంది 5వ తలంపులో అంటే ఏం కనబడతా ఉంది? గెస్ చేయండి. ఏం దేవుని క్రియలను గ్రహించిన అబ్రహాం అంటే ఏంటి? దేవుని ఆలోచనలు గ్రహించిన అబ్రహాం, దేవుని కార్యాలను ఎరిగిన అబ్రహాం, దేవుని కార్యాలను ఎరిగిన అబ్రహాంగా చూస్తాం. ప్రియమైన వారిని గమనించాను. ఈ సంవత్సరం అంతట్లో గత మాసాలన్నింటిలో అనేక మార్లు దేవుడి మాటలు మనం వింటా ఉన్నాం, కానీ చేరాల్సిన గమ్యం చేరలేని కారణం చేత అవన్నీ మనం వెనకుంటా ఉన్నప్పుడు కూడా సిద్ధపరిచి, బైబిల్ రాయబడుతున్న సిద్ధపరిచిన మేలు ఎంతో దాచి సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అడిగి ఊహించడానికి అత్యధికమైన మేలు మన కోసం సిద్ధపరిస్తే దాచి సిద్ధపరిచిన మేలు మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడ చూడడం లేదు. దేవుడు సిద్ధపరిచిన స్థలానికి మనం వెనుక చూడడం లేదు. వెనక ఏముంది అంటే దేవుడు సిద్ధపరిచిన పక్కనే ఉంది. ఏం జరిగింది అంటే మారుగా అనేక మారులు దేవుడు ఇలాంటి ఆశీర్వాదానికి నిన్ను పిలుస్తూ ఉంటే వెనక దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళక మనం చూస్తాం. అబ్రహాము లోతు చెప్తాడు ఏమని? ప్రభా అక్కడికి నేను వెళ్ళలేను, పక్కన దానికి వెళ్తానంట. చిన్న బలహీనతలను మనం ఆధారం చేసుకుని చిన్నవాటికి మనం లోబడుతూ దేవుడు ఇస్తా ఉన్న ఆశీర్వాదం, దేవుడి క్రియలేంటో తెలుసుకోలేని దుస్థితిలో మనం ఉన్నవారిగా ఉన్నాం. ఇది 5వ తలంపు. నేను ముగిచేస్తా ఉన్నా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 5 తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్న వారిని ఎక్కడ మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నాం? మొదటి తలంపు ఏంటండి? త్వరపడాలి. ఆత్మీయ విషయంలో మనం ఏం చేయబడాలి? త్వరపడే వారంగా. రెండో విషయం ఏంటి? లోబడాలి, విధేయుడా. యేసు ప్రభువారే విధేయతను ఏం చేస్తా ఉన్నాడంట? నేర్చుకుంటా ఉన్నాడు. మనం కూడా అట్టి అనుభవంలో ఉండాలని ప్రేమ కోరుతాం. గర్వంతో ఉండకూడదు, అగర్భాలు ఏం చేయకూడదు, పారిపోకూడదు. మూడో మాట ఏంటి? ఎవరిని నరమాంసాలు కలిగిన వారిని ఏం చేయకూడదు, ఆత్మీయంగా మనం సంప్రదింపకూడదు. 4వ తలంపు ఏంటి? విశ్వాసం, క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అంతేగాని వ్యర్థమైన మాటలతో ఇతరులని మనం తృప్తిపరిచే వారంగా ఉంటాం. చివరి మాట ఏంటి? దేవుని యొక్క ఆలోచనలు గ్రహించే వారంగా ఇటు అనుభవంలో ఉండిన వారిని మనం వాళ్ళు చేసే వారంగా మనం